హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక కామాక్షి, ప్రేమ నువ్వు మాతో అయినా చెప్పకపోయినా నీ మొగుడితో అయినా చెప్పాలి కదా ఈ నిజం గురించి అని చెప్పేసి అంటూ ఉంటే, ఇక తర్వాత నర్మద ఆ టైంలో ప్రేమ చేసింది కరెక్టే. ఒకవేళ విశ్వక్ అమూల్య మీద నింద వేసుంటే అప్పుడేం చేసేవారు అని చెప్పేసి అనగానే, ఇక తర్వాత ధీరజ్ సొంత నిర్ణయాలు తీసుకోకూడదు వదిన, ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలి అని అంటూ ఉంటే, ఇంతలోపే నేను చచ్చిపోయేదాన్ని అని చెప్పేసి అమూల్య అంటుంది. ఇక తర్వాత అందరూ షాక్ అవుతారు. దయచేసి నా గురించి చిన్న వదిన్ని ఏమీ అనకండి అని చెప్పేసి అంటారు. ఇక తర్వాత అమూల్యను అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతారు. ఇక ధీరజ్, నేను చెప్పేది వినరా అని ప్రేమ అంటూ ఉంటే, నువ్వు నాతో మాట్లాడుకు అని కోపంగా అంటాడు. ఇక నర్మద, అమూల్య జరిగిందంతా చెప్పింది కదా, అయినా కూడా ఎందుకు నువ్వు ప్రేమ మీద ఇలా ద్వేషం చూపిస్తున్నావు, ప్లీజ్ తనని అర్థం చేసుకో అని అంటూ ఉంటే, నేను అర్థం చేసుకోను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక తర్వాత బయటికి వెళ్ళాక, రే ప్లీజ్ రా, నేను చెప్పేది అర్థం చేసుకోరా, నిజంగా ఇది నేను చెప్దామని అనుకున్నాను, ఇంతలోపల ఇలా జరిగిపోయింది అని ప్రేమ అంటూ ఉంటే, ఏయ్ అంటూ కొట్టడానికి చెయ్యెత్తుతాడు ధీరజ్.